వెల్కమ్ టు తెలుగు నేను మీ యాంకర్ శరత్. ఇవాళ చూసుకుంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అంతేకాకుండా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ సంబంధించి ఎంతోమంది మీద కేసెస్ అయితే నమోదవ్వడం జరిగింది మన మియాపూర్ పోలీస్ స్టేషన్లో. అండ్ అంతేకాకుండా నిన్న పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కూడా నమోదైనాయి. దానికి సంబంధించి విష్ణుప్రియ అండ్ ఇంకా రీతు చౌదరి వీళ్ళు కూడా కేసెస్ సంబంధించి వాళ్ళు ఏమేమి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు, ఎంత అమౌంట్ తీసుకున్నారని కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి ఒప్పుకోవడం జరిగింది. సార్ ఎలా చూడొచ్చు అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, సినిమా వాళ్ళు కావచ్చు, స్టార్స్ కావచ్చు, లైక్ చాలామంది పేర్లు ఇవాళ ఒక 25 మంది దాకా, రానా కావచ్చు, ప్రకాష్ రాజ్ కావచ్చు, ఇలా పెద్ద పెద్ద స్టార్స్ కూడా ఈ యాప్స్ని ప్రమోట్ చేయడం అనేది అంటే వాళ్ళకి ఆల్రెడీ ఇన్కమ్ ఉంది ఒక సినిమాల పరంగా ఇలా బెట్టింగ్ యాప్స్ కానీ రమ్మీ యాప్స్ ఇలా ప్రమోట్ చేయడాన్ని ఎలా చూడొచ్చు సార్? ఇప్పుడు నేను ఒకటి అంటానండి, ఇప్పుడు కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఏదో మామూలుగా వాళ్ళ ఛానల్ బతికించుకోవడం కోసం ఏది చేస్తున్నారు అంటే వాళ్ళు బతకడం కోసం చేస్తున్నారంటే ఒక పద్ధతి ఉంది. అది కూడా తప్పే, ఎవరు చేసినా తప్పే. తప్పును మనం ఖండించాలి. ఓకే, వాళ్ళు పట్టుకోవడం కోసం ఇప్పుడు అదే నిలబడడం కోసం చేశారు అనేది ఒకటి. అది మాత్రం ఇక్కడ నిషేధం ఉంది కాబట్టి తప్పు. ఏమండి, ఈ పెద్దవాళ్ళకు ఉన్నారు కదా, ఈ బిగ్ షాట్స్ ఉన్నారు కదా, ఈజ్ అ ప్రకాష్ రాజ్, ఈజ్ ది గ్రేట్ వైసీపీ శ్యామల గారు, ఎవరు మన జగన్మోహన్ రెడ్డి గారు చెల్లె కదా, ఆమె దత్తపుత్రికే కదా. మరి అన్ని వందల కోట్లు అన్ని వేల కోట్లు ఆస్తి ఆమెకు ఉంది కదా, మరి ఆమె కూడా ఈ బెట్టింగ్ యాప్లో ఉండొచ్చా? నెంబర్ 1. రెండోది, రానా గారు, ఏం డబ్బులు లేవా రామానాయుడు గారికి? సురేష్ బాబు గారు డబ్బులు లేవా? ప్రకాష్ రాజ్, ఎందుకంటే నిజాలు చెప్తాడు కదా ఆయన, ప్రజల కోసం చెప్తాడు కదా, ప్రజలే దేవుళ్ళు అని చెప్తాడు కదా, సెక్యులర్ రాష్ట్రం అంటాడు కదా, సెక్యులర్ దేశం అంటాడు కదా, సనాతన ధర్మం అని పవన్ కళ్యాణ్ గారు అంటే ఇది తప్పు అని అంటాడు కదా. మరి ఇది తప్పు అని ఆయనకి తెలియదా? అంటే వీళ్ళందరూ చెప్పడం వల్ల కొన్ని వందల ప్రాణాలు బలైపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో నిషేధించబడిందని తెలియదా? తెలుగు రాష్ట్రాల్లో ఇది మొత్తం టోటల్గా యాప్స్ కానీ బెట్టింగ్ యాప్స్ కానీ ఎక్కడైనా చేస్తే నేను చెప్తున్నా, ఎవరైనా డైరెక్ట్గా ప్యాకెట్ ఆడినాక గోవాకి వెళ్ళినాడు, బాగా ఉన్నోడు వెళ్తాడు, పోగొట్టుకుంటే వాళ్ళ ఫ్యామిలీ బాధపడుతుంది. మక్కా వెళ్తే వాళ్ళ పోతే వాళ్ళ ఫ్యామిలీ పడుతుంది. అమెరికా వెళ్ళినా లేకపోతే శ్రీలంక వెళ్ళినా వాళ్ళ ఫ్యామిలీ ఈజ్ స్మాల్ పీపుల్స్, అంటే కొంతమంది మాత్రమే వెళ్తారు. తక్కువ వాళ్ళందరూ ఇప్పుడు రోజుకి ఒక 1000 రూపాయలు సంపాదించుకునే కూలోడు ఉంటాడు, ఒక 2000 సంపాదించుకునేవాడు ఉంటాడు, జీతగాడు ఉంటాడు. వాళ్ళందరూ ఏంటంటే రోజంతా ఉదయం సాయం దాకా కష్టపడితే ఇది వస్తుంది. 10 నిమిషాల్లో అకౌంట్లో 20 నిమిషాల్లో కొట్టు, లక్షలు కొట్టు అని ప్రమోషన్ చేస్తే, మనం ఇంత కష్టపడి ఉదయం నుంచి తీసే 1000 రూపాయలు వచ్చే బదులు ఎక్కడో 10,000 అప్పు తెద్దాం. ఆ 10,000కి మనకి ఇంకో 10,000 వస్తుందిగా, 20,000 వస్తుందిగా, 1,00,000 వస్తుందిగా, మనం తీసేసుకోవచ్చుగా అని వీళ్ళ ప్రమోషన్ నమ్మి వీళ్ళ ఆలోచనలతో చాలామంది నాశనం అయిపోయిన వాళ్ళు ఉన్నారు, సర్వనాశనం అయిపోయినారు. ఎందుకంటే ఈరోజు యూట్యూబ్ మన చేతుల్లో ఉంది, సెల్ ఫోన్ మన చేతుల్లో ఉంది. సెల్ ఫోన్ మన చేతుల్లో ఉందంటే ఆన్లైన్గా మన చేతుల్లో ఉన్నట్టే. సెల్ ఫోన్ మన చేతుల్లో ఉందంటే దాదాపు కొన్ని వందల కోట్ల మందికి, ఈరోజు 150 కోట్ల మందికి ఈ సెల్ ఫోన్ మన చేతుల్లో ఉందంటే మొత్తం ఆ యాప్లన్నీ డౌన్లోడ్ అవుతాయి. మొత్తం ఎంతమందిని మనం మీ ఈ ప్రమోషన్తో ఎంతమంది కుటుంబాలు నాశనం అయిపోయాయి. వాళ్ళందరికీ మీరు మరి బాధ్యులు మీరా? వాళ్ళ కుటుంబాలు బాధపడుతున్నాయి కదా. మీరు తీసుకుంటున్నారు బాగానే డబ్బులు, మీరు తీసుకున్న డబ్బులు మీరు తీసుకొని వాళ్ళ కుటుంబాలు నడి రోడ్డు మీద పడేస్తున్నారు కదా. మరి మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయకూడదు? సరే, అయితే ఇప్పుడు గాంబ్లింగ్ యాక్ట్ ఒకటి ఉంది. గాంబ్లింగ్ యాక్ట్లో మిమ్మల్ని కంపల్సరీ అరెస్ట్ చేయాలి. నాకు ఇందాక ఒక ప్రశ్న ఒకటి చూశాను, విజయ్ దేవరకొండ గారిది అనుకుంటా. అసలు అది సుప్రీంకోర్టు ఇచ్చింది. అసలు అవి మొత్తం టోటల్గా తెలంగాణ రెండు రాష్ట్రాల్లో పర్మిషన్లు ఉన్నాయి, పర్మిషన్లు ఉన్న బెట్టింగ్ యాప్లకు మాత్రమే ఇచ్చాను అని అన్నారు. నాకు తెలిసిన సమాచారం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా ప్యాకెట్ కానీ, జోజం కానీ, లాటరీ వల్ల కానీ బెట్టింగ్ యాప్లకు పర్మిషన్ ఇచ్చే ఏ రాష్ట్ర చీఫ్ మినిస్టర్ నాకు తెలిసి లేడు తెలుగు రాష్ట్రాల్లో. లేదు. నాకు తెలిసి సుప్రీంకోర్టు కూడా ఉన్నదో లేదో కూడా తెలియట్లేదు. అది ఓన్లీ అమ్యూజ్మెంట్ గేమ్స్, అంటే ఈ వీడియో గేమ్స్ లాంటివి ఏమైనా గేమ్స్, నాట్ మనీ, బెట్టింగ్ కాకుండా ఉన్నవి కొన్ని ఏమైనా ఉంటే దానికి పర్మిషన్ ఉంటుంది. ఎందుకంటే పర్మిషన్ ఇస్తారు. ఒకవేళ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వకపోతే కోర్టుకి వెళ్ళి తెచ్చుకుంటారు. ఆయన చెప్పిన స్టేట్మెంట్ తప్పంటారు అయితే? అంటే తప్పని నేను అన్ను, అది తప్ప రైట్ అనేది పోలీసు వాళ్ళు చెక్ చేస్తారు. ఇప్పుడు మనకు ఆయన ఇచ్చిన ప్రెస్ నోట్లో నాకు తెలిసిన సమాచారం, ఇప్పుడు మీకు తెలుసా, మాకు ఒక 30 సంవత్సరాల నుంచి ఏ చీఫ్ మినిస్టర్ అయినా బెట్టింగ్ యాప్స్లో బెట్టింగ్లు చేసుకోవచ్చని ఇచ్చారా? లాటరీలు చేసుకోవచ్చని ఇచ్చారా? ఇచ్చారా? మరి ఒక కోటి బంధాలు ఇచ్చారా పర్మిషన్లు? మరి లాటరీ వాళ్ళ పర్మిషన్లు ఇచ్చారా? గుడంబ పర్మిషన్ ఇచ్చారా? దొంగ వైన్స్ అమ్ముకోవచ్చని ఇచ్చారా?
ఇన్లీగల్ యాక్టివిటీస్. అయితే ఇప్పుడు చేసిన వాళ్ళు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, అలాంటి వ్యక్తులు అంత పెద్దవాళ్ళు మొత్తం టోటల్గా బోల్డ్ 20 కోట్లు 30 కోట్లు 40 కోట్లు 50 కోట్లు తీసుకుంటున్న రెమ్యునరేషన్ సినిమాలకి మీకేమీ సరిపోదని మీరు బెట్టింగ్ యాప్ల్లో కొన్ని వందల ప్రాణాలకి మీరు బలి చేశారు. వాళ్ళందరూ మళ్ళీ నాకు తెలియదు, కొంతమంది అంటారు అస్సలు నాకు తెలియదు ఇది బెట్టింగ్ యాప్ అని. అదే 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 అడుగుదాం ఏంటంటే, రమ్మి పట్టుకున్నప్పుడు బెట్టింగ్ యాప్ అని తెలియదా? ఇప్పుడు ఇచ్చిన వాళ్ళల్లో కూడా ఎవరు కూడా తెలివి లేని వాళ్ళు కాదు, ప్రమోషన్ చేయలేని వాళ్ళు కాదు, ఇన్ఫ్లుయెన్సర్స్ కాదు, వీళ్ళందరూ కూడా చాలా నాలెడ్జ్ ఉన్న వాళ్ళే పర్సన్స్, అందరు నోటెడే, వీళ్ళు తెలిసి కూడా చేశారనేది అయితే ప్రూవ్ అయిపోతుంది. అంటే తెలిసి చేయడం ఏంటంటే వాళ్ళు ఆన్లైన్లో కొడితే పబ్బుల్లో వాళ్ళు వేసే డ్యాన్సులు వాళ్ళు వేసే మాటలు వాళ్ళు చెప్పేవి ఇవన్నీ కనబడతాయి. నేను ఏమంటున్నానంటే, ఈరోజు మన తెలుగు రాష్ట్రాల్లో మన బిడ్డలు చనిపోతున్నారు. ఈ ప్రమోషన్లు అనేది మనం ముందు అరికట్టండి. ఇలాంటివన్నీ డ్రగ్స్ అనే మాఫియాని తరిమి కొట్టండి. ఇలాంటి గుడంబ అనేది గంజాయి అనేది తరిమి కొట్టండి. ఇలాంటి ఆన్లైన్ వ్యాపారాలు, ఆన్లైన్లో మన గేములు, బెట్టింగ్ గేములు, క్రికెట్ బెట్టింగులు ఇలాంటివన్నీ మనం టోటల్గా బ్యాన్ చేయండి. బ్యాన్ చేసి పోలీసులకు సహకరించండి. దయచేసి ఇప్పటికైనా ఆ మంచి పని చేసి సినిమా ఇండస్ట్రీ నుంచి ఇప్పటికైనా పెద్ద హీరోలు సార్, అంటే ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి ఇండస్ట్రీ పరంగా కానీ ఫెడరేషన్స్ వీటి తరపు నుంచి కానీ ఎలాంటి యాక్షన్ ఉండొచ్చు అంటే వీళ్ళ మీద కానీ? ఏమి చేయలేవు వాళ్ళని ఏమీ చేయలేవు. వాళ్ళు ఫెడరేషన్లు, కౌన్సిల్లు, దాము చెప్పాడు ఇందాక నేను అన్నీ ఆపేస్తానని. దాముకి ఎంట్రీ లేదు అక్కడ, ఓకే, నట్టుకుమార్కి ఎంట్రీ లేదు. దాము డైరెక్ట్ మహేష్ బాబు దాము చెప్తే మహేష్ బాబు వింటాడా? దాము చెప్తే మన ఎవరు చిరంజీవి గారు వింటారా? నట్టుకుమార్ వింటాడా? కాదు, ఎవరు వినరు. ఇది మనం నిజాలు మాట్లాడుకోవాలి. ఫెడరేషన్లకి, ఛాంబర్లకి, కౌన్సిల్కి విలువలు ఇచ్చి దాసరి నారాయణరావుతో పోయింది అది. ఓకే, ఈరోజు మానవత్వంతో ఆ పెద్ద హీరోలు అందరూ వచ్చి ఒక కాటి మీదకి వచ్చి మన రాష్ట్ర పిల్లలను కాపాడుకోవడానికి, మన రాష్ట్ర ప్రజలను కాపాడుకోవడానికి, మన రాష్ట్రంలో ఎలాంటి బెట్టింగ్ యాప్లు కానీ డ్రగ్స్ కానీ అన్నింటిలో కూడా రాకుండా ప్రతి ఇంటర్వ్యూలో ప్రతి దాంట్లో మన సినిమా వేసే ముందు ఇలాంటి వాటికి కూడా మనం దూరం ఉండండి, దగ్గర ఉండొద్దు, మీరు దగ్గర కూడా బెట్టింగ్లో ఇలాంటి వాటిలో ఆడొద్దు, మీ సోషల్ మీడియాలో యూట్యూబ్లో చూసి పాడైపోవద్దు అని మనం ఏదైనా ఒక చిన్న మెసేజ్ ఇలా వైరంటల్లా మనం ఏమైనా చేయగలగాలి, వాళ్ళని మనం కాపాడుకోగలగాలి. మనం ఎందుకంటే ఎన్నో కుటుంబాలు రోడ్డు మీద పడిపోతున్నాయి కాబట్టి దయచేసి మనం సపోర్ట్ చేయండి. సార్, అయితే ఇప్పుడు వైసీపీకి సంబంధించి ఇప్పుడు శ్యామల గారు కూడా ఆంధ్ర 365 అనే ఒక యాప్ని ప్రమోట్ చేసిన వీడియోలు కూడా సర్క్యులేట్ అవుతున్నాయి. ఇప్పుడు అంటే ఆవిడ ఇంతవరకు కూడా రెస్పాండ్ అవ్వకపోవడం కానీ దీన్ని ఎలా చూడొచ్చు? జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే రెస్పాండ్ అవుద్దాన్ని. ఎందుకంటే ఆ యాప్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా సంబంధం ఏమో మనకు తెలియదు. మరి అంటే ఆ యాప్ జగన్మోహన్ రెడ్డి గారు చేయమన్నారా, లేకపోతే వైసీపీ వాళ్ళు ఎలాంటి ప్రోత్సహించారా, లేకపోతే ఆమె సొంతంగా చేస్తుందా, ఇవన్నీ కూడా మనం ఆరా తీయాలి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక పార్టీకి నాయకత్వం వహిస్తున్నప్పుడు, అధికార ప్రతినిధి ఉన్నప్పుడు, మనం ప్రజలకి అది మంచి కానప్పుడు, ప్రజలకు చెడు అవుతున్నప్పుడు ఏ రోజు కూడా మనం దాన్ని ప్రోత్సహించకూడదు. మనం అలాంటిది మనం ప్రోత్సహిస్తే మన పార్టీ దాని మీద కమిట్ అయినట్టు. అధికార ప్రతినిధిగా మీరు ఈ పార్టీ, మా పార్టీ నైజం ఇది, ఎస్ మా పార్టీ కమిట్మెంట్ ఇది అని చెప్తున్నట్టే ఉంది. చెప్పనకే చెప్పావు కనుక దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు రియాక్ట్ అవ్వాలా, సంబరాల రాంబాబు గారు రియాక్ట్ అవ్వాలా, అమర్నాథ్ గారు రియాక్ట్ అవ్వాలి. అన్నింటికి రియాక్ట్ అవుతారు కదా. అంటే వీడియో ఎవిడెన్స్ కూడా ఉంది కదా, అందుకనే ముందు రియాక్ట్ అవుతారా? అధికార ప్రతినిధి తీసేస్తారా? లేదా అధికార ప్రతినిధి ఉంచి ఈ యాపలన్నింటికి నేనే కారణం అని అంటారా? తిట్టులన్నింటికి పోసాల కృష్ణమూర్తి తిట్టిన పురాణానికి అంతటికి నేనే కర్త కయా కర్మ అని ఒప్పుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. దీన్ని కూడా నేనే కర్త కయా కర్మ అని ఒప్పుకుంటాడా? మరి దాన్ని వేస్ట్ చేసి చూద్దాం. ఎందుకంటే ఒక పార్టీ వెరీ సీరియస్గా తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు, మన కిరణ్ రాయల్ గారు ఒక అమ్మాయి పెడితే కేసు తేలిన దాకా ఆయన పక్కన పెట్టేశారు. ఒక అమ్మాయి ఎవరో మన పత్తిపాడులో ఒక అమ్మాయి ఒక డాక్టర్ మీద అసభ్యకరంగా మాట్లాడితే ఆయన పక్కన పెట్టి సస్పెండ్ చేస్తారు. అంటే ఆడపిల్లలకి విలువలు ఇచ్చే పార్టీ కొన్ని పార్టీస్ ఉంటాయి. అది చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా కొన్ని ఉన్నాయి, అన్నీ లేవు. అది పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఆ క్వాలిటీస్ ఉన్నాయి. కనుక దయచేసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నా అక్కలు, నా చెల్లెళ్ళు, నా అమ్మలు, మా నాన్నలు అందరూ నా మహిళలు, నా కుటుంబం అంటారు కదా, ఇక్కడి నుంచి వస్తుందా అనేది ఒక్కసారి ఆయన ఆలోచించుకొని ఈ యాప్ ప్రమోషన్ చేయడం కరెక్ట్ అయితే సపోర్ట్ చేయండి. కరెక్ట్ కాకపోతే పోలీసు వాళ్ళ యాక్షన్ కంటే మీ యాక్షన్ ముందు ఉండాలనేది నా మనవి. థ్యాంక్ యూ వెరీ మచ్.